రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అయితే దారుణమైతే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జగద్గిరి గుట్టలో పట్టపగలే నడి రోడ్డుపై ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులైతే కత్తితో దాడికి తెగబడ్డారు. జగద్గిరి గుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా అక్కడున్న వారు అతనిని వెంటనే సమీప ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అయితే ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై కత్తితో ఇద్దరు వ్యక్తులైతే దాడికి పాల్పడ్డారు. పట్టపగలే నడి రోడ్డుపై అయితే దుండగులైతే ఈ విధంగా పరారైనట్టు తెలుస్తుంది. తీవ్రంగానైతే యువకుడు గాయపడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని ఆసుపత్రికి కూడా తరలించారు సిబ్బంది. ప్రజల్లో తీవ్ర భయాందోళన అయితే గురవుతోంది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో అయితే భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రజలు తీవ్ర భయాందోళన అయితే జరిగింది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో అయితే ఇంతటి ఘటన అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఇంతటి దారుణం అయితే జరిగిందని సమాచారం. ऑटो वाला बोला है आपका बच्चे का वहाँ मर्डर हो गया कहाँ है? गुट्टा में। वो ऑटो में बैठ गया मैं, यहाँ देखा तो कोई भी नहीं है, यहाँ कोई भी नहीं, खाली खून दिख रहा। ऑटो वाला बोले वहाँ ले गए, दवाखाना ले गए, वहाँ गए चले MSI पुलिस में यहाँ बैठ के आ गए साहब। वो मेरे को नहीं मालूम कैसे इसको साहब मैं इसको मैं करीब 1 महीना पहुँचाना इसको जी। हाँ साथी फिरता था वो। अब काय के साथ इन लोग लड़ाई जुड़ी है तो घर में कहाँ बैठता है ये लोग आके। एक लेडीज है उसका लबर से ऐसा हो गया साहब मेरे को ख्याल से। वही लेडीज है वो शरीफ का लबर है, मेरे घर के ही आती थी कभी कभी। मेरे को समझ नहीं आया कि क्या है। రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. దీని విధంగా మనం చూసుకుంటే ప్రజల్లో అయితే తీవ్ర భయాందోళన అయితే మొదలైంది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో అయితే ఘటన అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో అయితే దారుణం అయితే జరిగిందని అయితే సమాచారం. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై కత్తితో ఇద్దరు తెలియని వ్యక్తులైతే దాడికైతే పాల్పడ్డారు. పట్టపగలే నడి రోడ్డుపై అయితే దుండగులైతే తనకైతే దాడిపై పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ యువకుడైతే గాయపడినట్లు కూడా సమాచారం. ఆ యువకుడినైతే స్థానికులైతే ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రజలు తీవ్ర భయాందోళన అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో జగద్గిరిగుట్ట ప్రాంతంలో వాతావరణం అయితే భయానక వాతావరణం అయితే నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. వర్ష కూకట్పల్లి పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడి మీద కత్తితో దాడి చేస్తున్న విషయం అక్కడ స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మనం గమనిస్తే ఒక యువకుడేమో కత్తితో పొడుస్తా ఉన్నాడు, మరొకడేమో అతను తప్పించుకుని పారిపోకుండా అడ్డుపడుతున్న ఘటన ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఎవరు కూడా కనీసం అతన్ని అడ్డుకునే ప్రయత్నం కానీ లేకపోతే ఎవరైతే ఆ యువకుడిని కత్తితో దాడి చేస్తున్న వ్యక్తిని కానీ తర్వాత అతనికి అండగా ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తిని కానీ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా వీడియో తీస్తున్న పరిస్థితిని మాత్రం చాలా దారుణమైన కండిషన్ లో అక్కడ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడ కొంతసేపు గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ఆ యువకుడి మీద కత్తితో దాడి చేశారో వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి బండి మీద పరారయ్యారు. అప్పటికే 2 వీలర్ మీద రెడీగా ఉన్న వ్యక్తి వాళ్ళిద్దరిని 2 వీలర్ మీద తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కత్తుల దాడి గురైన వ్యక్తి కూడా ఇమీడియట్ గా తను పరిగెత్తుకుంటా వెళ్ళిన నేపథ్యం అయితే అక్కడ మన వీడియో కనిపిస్తా ఉంది. వెంటనే అక్కడ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి ఎవరైతే ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏమన్నా వైరం ఉందన్న విషయం మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. వర్ష ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా చూసుకుంటే ఆ దుండగుడు ఒక వ్యక్తిని అయితే దారుణంగానైతే కత్తితో పొడుస్తున్నట్లయితే మనం అయితే స్క్రీన్ పై చూస్తున్నాం. అసలు ఇప్పుడు స్థానికుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం అయితే మాత్రం అతని పరిస్థితి నిలకడగా ఉందన్న సమాచారం వస్తుంది. కానీ అతను దాడి చేసిన విధానం చాలా తీవ్రంగా దాడి చేయడంతో పూర్తి స్థాయిలో రక్తస్రావై ఫిజికల్ కండిషన్ లో వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అతని హాస్పిటల్లో చేర్పించారు. అతను మాట్లాడే పరిస్థితి కూడా లేదు కాబట్టి కాన్షియస్కి వచ్చిన తర్వాత ఘటన సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్షం రైట్ ఇన్నారెడ్డి, ఆ దుండగులు ఎక్కడి వాసులుగా గుర్తించారు మరి స్థానికులు? అయితే వాళ్ళెవరూ కూడా అక్కడ స్థానికులు అయితే కాదు. అక్కడ అతను రోడ్డు మీద వెళ్తుండగా అటకాయించి బండి మీద వచ్చి అటకాయించి ఈ దాడికి పాల్పడినట్టు కూడా ప్రస్తుతం అక్కడ స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఎప్పుడైతే
బాధితుడు కాన్షియస్ లోకి వచ్చి పోలీసులు సమాచారం ఇస్తే కానీ అన్ని విషయాలు వెళ్ళొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంతో గతంలో జరిగిన వైరం అంటే ఇద్దరి మధ్య గొడవ ఉన్న కారణంగానే దాడి జరిగి ఉండవచ్చు. అదేంటి, తర్వాత దాడి చేసిన వ్యక్తులు ఎవరు, ఇతనికి అతనికి సంబంధించిన వైరం ఏంటన్న దాని మీద పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. అతను కాన్షియస్లకు వచ్చిన తర్వాత పోలీసులు సమాచారం సేకరించి తర్వాత కానీ మనకు పూర్తిలో వెల్లడి అవకాశం ఉంది. వర్ష రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.